ముందుగా అల్లాన్ని బాగా కడిగేసేసి తడి లేకుండా తుడిచిపెట్టేసుకొని క్యారెట్ తురుముతో తురిమి పెట్టుకోండి. పుల్లని మామిడికాయలను తెచ్చుకొని అది కూడా తురిమి పెట్టుకోవాలి. కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ధనియాలను వేసిన వెంటనే పొడిగా ఉన్న కరివేపాకుని వేసుకోండి. అలా అయితే చక్కగా ఏగుతుంది. అది పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ చేసుకోండి పౌడర్ని. ఈ పౌడర్ వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఒక బౌల్లో అల్లం తురుము, మామిడి తురుము, కొంచెం పసుపు, బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఉప్పు, కారం, మెంతిపిండి, ఈ ధనియాలు, కరివేపాకు, కారపొడి కూడా వేసేసి మొత్తం కలిపి ఒక గంట అట్టి పెట్టేసుకొని తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని మెత్తగా అల్లపచ్చడిని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఆయిల్, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని ఇవన్నీ పప్పులో వేసేసుకుని పోపు పెట్టుకోండి. అన్ని పచ్చళ్ళలాగానే. మీకు పూర్తిగా కొలతలు కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ప్లే బటన్ని ప్రెస్ చేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పోపుని పచ్చడిలో వేసి కలిపేయండి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, టేస్టీగా.